అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో అగ్రశ్రేణి నుంచి అగ్రస్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు మండల గ్రామ స్థాయి సోషల్ మీడియా కార్యకర్తల వరకు దాదాపుగా 50,000 మంది జాబితా పోలీసుల దగ్గర ఉందంటే నమ్మగలరా? ఎస్, ఉంది. అర్జున్ రెడ్డి గారు అండ్ సజ్జల భార్గవరెడ్డి గారు, వర్ర రవీంద్రారెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారు పిఏ రాఘవరెడ్డి గారు అండ్ ఎవరో సుమారెడ్డి గారు ఎవరో ఉన్నారు, ఆమె వీరారెడ్డి గారు, వీళ్ళతో సహా మరొక 50,000 మంది వరకు దాదాపుగా సోషల్ మీడియాలో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ టీం ఉంది. వాళ్ళందరూ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటారు, ఫేస్బుక్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటారు, ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళు ఈ మధ్య తగ్గినప్పటికీ, వాళ్ళ అసభ్యకరమైన పోస్టులు తగ్గించినప్పటికీ వీళ్ళ ఐడీలు, వీళ్ళ ప్రొఫైల్స్, వీళ్ళ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్స్ అండ్ అడ్రస్ పోలీసుల దగ్గర ఉన్నాయి. సో పోలీసుల దగ్గర ఉండి ఏం చేసుకుంటారు? పోలీసులకి ఏం పని అనే డౌట్ మీకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొత్తగా ఒక చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే, వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఎవరైనా సరే అసభ్యకరమైన పోస్టులు పెడితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పీడీ యాక్ట్ నమోదు చేస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్ట్. సో ఇది పీడీ యాక్ట్ గతంలో మానవ అక్రమ రవాణా, నాటు సారా తయారీ, మద్యం అక్రమ సరఫరా, లేదా బందిపోటు దొంగతనాలు, లేదా ఇంకా క్రూరమైన నేరాలు చేసినప్పుడు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేవాళ్ళు 1 year వరకు బెయిల్ మీద కూడా బయటకు రారనమాట వన్స్ ఈ సెక్షన్ కింద అరెస్ట్ అయితే. సో ఇప్పుడు ఇదే చట్టం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసేవారికి కూడా వర్తిస్తుంది. అలాగే సైబర్ నేరగాళ్ళకి కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రెండుతో పాటు ఇంకో 8 రకాల అభియోగాలకు పీడీ యాక్ట్ వర్తించేలాగా చట్ట సవరణ చేశారనమాట, ఒక బిల్లు తీసుకొచ్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. సోషల్ మీడియాలో హద్దు అదుపు లేని టైంలో ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఎడాపెడ పచ్చి బూతులు మాట్లాడుకుంటారు, పిచ్చ పిచ్చ కామెంట్లు చేస్తారు, పిచ్చ పిచ్చ బూతులు మాట్లాడుకుంటారు, మార్ఫింగ్లు, పనికిమాలిన ట్వీట్లు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని కట్టడి చేయకపోతే రాజకీయంలో ఒక విష సంస్కృతి ఎక్కువైపోద్ది. సో అది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేది, టీడీపీ వాళ్ళు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళు ఎక్కువగా మొదలుపెట్టారు. సో దీన్ని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నమాట. సో వైసీపీలో దాదాపుగా 50,000 మందిని గుర్తించారు. అలాగే టీడీపీ అండ్ జనసేనలో కూడా కొంతమంది కొన్ని ఐడీలు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ అండ్ జనసేనలో కూడా కొన్ని ఐడీలు బాగా ఓవర్గా అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అవి కూడా వాళ్ళు ధృవీకరించుకున్నారు. కాబట్టి మీరు సోషల్ మీడియాలో ఈవెన్ నా ఛానల్లో కింద కామెంట్ చేసిన బూత్ పదం వాడొద్దు, అబ్యూజ్ లాంగ్వేజ్ వద్దు. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది పాయింట్అవుట్ చేయండి, సబ్జెక్ట్ మాట్లాడండి, విషయాన్ని సూటిగా చెప్పండి. అంతే తప్ప పిచ్చి పిచ్చి కామెంట్స్, పిచ్చ బూతులు కామెంట్ చేస్తే మాత్రం ఆ స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు, 1 year పాటు మీరు జైల్లో ఉంటారు, ఎవరైనా సరే. అందుకని అబ్యూజ్ లాంగ్వేజ్ కట్టడి చేయాలంటే ఇదే సరైన మార్గం అని ప్రభుత్వం భావించిందన్నమాట. సో ఇది వైసీపీ విష సంస్కృతిని కట్టడి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక రకం అంటే దేశంలో బహుశా ఎవ్వరూ ఇంతగా ఆలోచించరేమో, ఒక ఉన్నత స్థాయిలో ఒక ఆఫీస్ పెట్టుకొని, కొంతమందిని పెట్టుకొని, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, గ్రౌండ్ లెవెల్లో కమిటీలు పెట్టుకొని, కొన్ని వేలాదిగా వాట్సాప్ గ్రూపులు పెట్టి, ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పేజీలు మెయింటైన్ చేసి, ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని, లేదా ఎవరో ఒకరి మీద నెగిటివ్ ప్రచారము, బూతుల ప్రచారము, మార్ఫింగ్ ఫోటోలు చేయడము గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువైపోయింది. సో చివరికి అది తిరిగి పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల వరకు వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలు మొన్న మధ్య తిరుమల దర్శనానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఫోటోలు బయటకు రావడంతో వాళ్ళ ఫోటోల మీద వైసీపీ వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడారు, అసభ్యకరంగా పోస్ట్ చేశారు ట్విట్టర్లో. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, ఆ కుమార్తెలు కూడా చూసి ఆడవడం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి ఓపెన్ అయ్యారు. ఆయన ఒక మీటింగ్లోనే ఓపెన్గా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా దీని మీద చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. అప్పుడు ఇంకా చంద్రబాబు గారు ఒక 1 రోజుల్లో మొత్తం నేను కట్టడి చేస్తానని చెప్పి దీని మీద పోలీసులతో రివ్యూలు చేసి ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మొత్తం చేసి ఇప్పుడు పీడీ యాక్ట్ వరకు వచ్చిందన్నమాట. సో దయచేసి సోషల్ మీడియాలో మీకు ఎవరైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదనేది సాధారణ భాషలో చెప్పండి.
అంతే తప్ప పిచ్చి లాంగ్వేజ్, పిచ్చి పదాలు, పిచ్చి బూతులు అయితే వాడొద్దు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాని కొంతవరకు కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.